ఇదే. కూర్చోండి బ్రో. అదే చూస్తున్నా ఎప్పుడు కూర్చోమంటావని. ఎటకారం. చెప్పండి. ఏంటి ఫైల్సా? కాదు బ్రో, రెస్పెక్ట్. అంత రెస్పెక్ట్ అక్కర్లేదు, సరిగ్గా కూర్చో. నైస్ రూమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో, మా ఫ్రెండ్ది. ఓకే ఓకే. అవును, ఎందుకో కలుద్దామన్నారు? అదే ఒకసారి ఆడిషన్ చేసి వెళ్దామని వచ్చా. దీనికి మీరు రావడం ఎందుకు? మీ ఆఫీస్ లొకేషన్ పెడితే నేనే వచ్చావని. యాక్చువల్గా నేను ఇటు సైడ్ వేరే పని మీద వచ్చా. నిన్ను ఆడిషన్ చేసి నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చా. రీల్స్లో ఆల్రెడీ చూశారు కదా. రీల్స్కి సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? నీకొచ్చిన డైలాగ్ ఏదని చెప్పు. ఓకే, చేస్తా. సరే వెళ్ళు. మందుకు బానిస అయ్యేది మనిషి కాదు, మనస్సు. ఆ మనసుని ఆడించేది పాడించేది ఆలోచన. ఆ ఆలోచన లోపల నలిగి నలిగి నిజాన్ని చెప్పలేక అబద్ధాన్ని దాచలేక ఒకానొక సమయంలో వేచి చూసే తరుణంలో ఈ తీరాలే దాటిపోయింది. నా మనసు అక్కడే ఉండిపోయింది. ఎక్కడంటే నేను మొదలెట్టిన చోట, నా ఆలోచన మొదలైన చోట. ఓకేనా బ్రో? సూపర్ బ్రో. ఇదే సీన్ సినిమాలో పెడితే థియేటర్లో సీట్లు చిరిగిపోతాయి. పెట్టేద్దాం, చేసేద్దాం. సిగరెట్ ఉందా? ఉంది. ఇవ్వు. నీకు సిగరెట్ అలవాట్లేదు కదా? మీకోసమే కొన్నా. థ్యాంక్ యూ బ్రో. బ్రో, నేను మన హీరోల వేరియేషన్స్ కూడా చూపించాలా? ఒకటి చేసి చూపించు. అన్నయ్య చిరంజీవి గారు చేస్తాను. చేయి మరి. చిన్నపిల్లల పాల ప్యాకెట్లు కొనాలంటే లంచం, అమ్మాయిలను లవ్ చేయాలంటే లంచం, ఫ్రెండ్స్ని పార్టీకి పిలవాలంటే లంచం, పబ్లిక్ టాయిలెట్లో బుచ్చలు పోయాలంటే లంచం, పెళ్లి చేసుకోవాలంటే లంచం, విడిపోవాలంటే లంచం. లంచం లంచం మంచం. మంచం ఎక్కడి నుంచి వచ్చింది? మంచమే కదా అని ఎక్కాలని ట్రై చేస్తే ఒప్పేనే. ఇప్పుడు వెంకటేష్ గారిది. ఓకే, చేయి. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక వ్యక్తి. రే అనక పగలనక ఎండనక వాననక కష్టపడ్డాడు. నన్నిప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టి తనక్కడెక్కడో నిలబడ్డాడు. నేనిప్పుడు ఆ వ్యక్తిని నా జీవిత భాగస్వామ్యం చేసుకోవాలనుకుంటున్నాను. ఎల్లు మావా, మావా, ఎల్లు మావా. ఎక్కడికి? ఆ వ్యక్తి ఎక్కడున్నా రావాలి. మావా ఎల్లు, ఎల్లరా. ఎక్కడికి పిలుస్తుంది ఎక్కడికి వస్తావురా? తానా. ఎలా ఉంది బ్రో? గుడ్ బ్రో, బాగుంది బ్రో. ఇప్పుడు నాగార్జున. నా పేరు శోమని. నేను మణికొండ కొత్త. నాకు కొంచెం మెంటల్. నా నెంబర్ 1020304050. 2 కిలోమీటర్ల దూరంలో ఉంటా. 2 నిమిషాల్లో వస్తా. ఒకవేళ ఫోన్ చేయకపోతే సుర్రు సొమ్ము అయిపోద్ది. బ్రో, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్. జిక్. దెబ్బ అదర్స్ కదూ. ఎలా ఉంది బ్రో? ఓకే. బ్రో, నాకు డాన్స్ వచ్చి చేయమంటారా? ఫ్లోర్ మూమెంట్ కూడా వచ్చు. వద్దొద్దు బ్రో, ఫ్లోర్కి ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది. అయితే క్లాసికల్ డాన్స్ చేస్తా బ్రో. సరే చెయ్. ఉయిరే 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 ఉయిరే. ఎలా ఉంది బ్రో? చాలా బాగా చేసావు బ్రో. థ్యాంక్ యూ బ్రో. డాన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? డైలాగ్ ఓకేనా? సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్. ఈ పర్ఫార్మెన్స్ నా దగ్గర చేసావు కానీ బయట ఎక్కడేం చేసావు అనుకో హీరో ఫ్యాన్స్ అట్ అవుతారు. ఎందుకు? మరి హీరోని డామినేట్ చేస్తే హీరో ఫ్యాన్స్ అట్ అవరా? పొగిడాడా తిట్టాడా? అంటే నేను యాక్టర్ అయిపోతానా? నీకేంటి బ్రో, హీరో ఫేస్ నీది. లైటింగ్ పెడితే బాగానే కనపడతావు. నిన్ను హీరో చేసే బాధ్యత నాది. ఓకే బ్రో. దా వచ్చి కూర్చో.
థ్యాంక్ యూ బ్రో. పక్క పర్లేదు, హీరో అయిపోతాను కదా, పక్కా. పక్క 100%. పక్కా నేనున్నా, ఓకేనా? ఉన్నావంటే అయిపోద్ది. మరి గురువుగారు, ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఈవేళ కౌరవులు పాండవుల గురించి చెప్పుకుందాం. ఓకే. కురు రాజ్యానికి రాజైన విచిత్రవీర్యుడికి 3 కొడుకులు. మొదటివాడు ధృతరాష్ట్రుడు, తర్వాత పాండురాజు, ఆ తర్వాత విదురుడు. ధృతరాష్ట్రుడు అంధుడు. అతడికి 100 మంది కొడుకులు. 100 మంది కొడుకులా? ఇక్కడ ఇద్దరిని పెంచడానికి చదివించడానికి ఎకరాలు అమ్ముతున్నారు. వాళ్ళు 100 మందిని ఎలా చదివించారు, ఎలా పెంచారు? వాళ్ళు దేవుళ్ళు కాబట్టి సరిపోయింది. సారీ గురుగారు. మీరు చెప్పండి. ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు. వాళ్ళు 100 మంది. పాండురాజుకి 5 కొడుకులు. వాళ్లే పాండవులు. పాండురాజు పెద్ద కొడుకు ధర్మరాజు. అతను అందరికంటే పెద్దవాడు. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు దుర్యోధనుడు. దుర్యోధనుడికి రాజ్యం మీద వ్యామోహంతో పాండవులకి 1 అడుగు కూడా నేల ఇవ్వకూడదని చేసిన తప్పులే కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాయి. గురువుగారు, నాకు సందేహం. ఏంటది? 2 కుటుంబాల మధ్య జరిగే సమస్యకి యుద్ధంలో అంతమందిని చంపడం తప్పు కదా? కొన్నిసార్లు మనది కాకపోయినా వాటి కోసం మనం నిలబడాల్సొస్తుంది. ఉదాహరణకి, నీ స్నేహితుడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు అండగా నిలబడతావు కదా. రోడ్డు మీద 10 మంది కలిసి ఒకణ్ణి కొడుతూ ఉంటే వాళ్ళని ఆపుతావు కదా, వాడికి అండగా నిలబడతావు కదా. ఇది అంతే. మొన్న అలాగే రోడ్డు మీద ఒకడు పరిగెడుతుంటే దొంగ అని వెనకాల కొంతమంది వస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళి వాడిని పట్టుకున్నా. వాళ్ళొచ్చి నన్ను కొట్టారు. అవునా? ఎందుకు? వాళ్ళు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారంట. ఆ పిల్లోని ఎత్తుకుపోతున్నాను అనుకుని నన్ను కొట్టారు. అది నీ ఫేస్ వాల్యూ. నాన్నగారు, మీకు ఫోన్ వస్తున్నా. నాన్నగారు! చూసుకోండి గురువుగారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ ఏంటయ్యా, చక్కగా శుభోదయం అనుకుంటాను. శుభోదయం గురువుగారు. ప్రేమ్ని చూసి నేర్చుకో. ఓకే గురుగారు. ఓకే ఏంటయ్యా, అలాగే అను. అలాగే గురుగారు. శుభోదయము. బాగుంది. గురువుగారు, మీ బీపీ టాబ్లెట్స్. నేను నీకెప్పుడు చెప్పాను? నిన్న ఫోన్ కాల్లో ఎవరితోనో టాబ్లెట్స్ అయిపోయినాయి అన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేనే తీసుకొచ్చేసా. అయ్యో, నీకెందుకయ్యా ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది గురువుగారు. నేను మీ కొడుకు లాంటి వాడిని అనుకోండి. కొడుకు లాంటి వాడిని కాకపోయినా శిష్యుడు లాంటి వాడిని అనుకుని తీసుకోండి. అలా ఏం లేదయ్యా. ఒకవేళ నాకు ఓ కొడుకుండుంటే నీలా ఉండేవాడేమోనని ఆలోచిస్తున్నాను. ఇలా ఎందుకుంటాడు గురుగారు? అలా ఉంటాడు కానీ ఎలా అయినా ఉండొచ్చు. సంతోషమయ్యా ప్రేమ్. పర్వాలేదు గురువుగారు. సదా మీ సేవలు. ఏంట్రా రోజు వెయిటింగు? నీ బొక్కలో లవ్వల మొత్తం లాసు. ఏయ్, నా లవ్వలు నీకేం లాస్రా? రోజు ఈ క్లాసులేంట్రా బాబు? ఇక నా వల్ల కాదురా, ఇక నువ్వే వెళ్ళు. రే గురువుగారు, ఎక్కడా? ఇక్కడ్రా. నమస్కారం గురువుగారు. మీరేంటయ్యా ఇక్కడున్నారు? మీ గురించే వచ్చాం. ఈ లోపల మీరే కనిపించారు. ఓ సరే,
ఏమన్నా తిన్నారా? ఆ, తిన్నాం. ఆ, ఆ. మీరు గురువుగారు? లేదు, ఇవాళ శుక్రవారం కదా, ఓహో. ఉపవాసం. రండి వెళ్దాం. మీరు రండి. గురువుగారు, మ్. ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఆ, ఆ. ఈరోజు చెప్పుకోబోయే వ్యక్తి మామూలువాడు కాదు. మహాభారతానికి ఆయనే కర్త, కర్మ, క్రియ. ఆయన బ్రహ్మాస్త్రం లాంటివాడు. మ్. ఎవరు గురువుగారు? శ్రీకృష్ణుడు. ఓ, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడా గురువుగారు? ఉమ్. గొప్పవాడు అన్న పదం ఆయనకి చాలా చిన్నది. ఆయన పడిన కష్టానికి, ఆయన చేసిన త్యాగానికి, ఆయనకి జరిగిన అవమానానికి, ఆయనకిచ్చిన శాపానికి గొప్పవాడు అనే పదం చాలా చిన్నది. ఆయన పుట్టింది చెరసాలలో. పుట్టగానే చంపాలని కాసు కూర్చున్న మేనమావ. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన రాధని వదులుకున్నాడు. ధర్మం గెలవడం కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు. ఏ తప్పు చేయకపోయినా శాపగ్రస్తుడయ్యాడు. ఎంత జరిగినా ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు పోలేదు. ఎవరినీ ఒక్క మాట అనలేదు. ఎవరినీ ఒక్క దెబ్బ కొట్టలేదు. అది శ్రీకృష్ణుడంటే. మరి అలాంటి కృష్ణుడికి ఈ భూమి మీద అతి తక్కువ గుళ్ళు ఎందుకున్నాయి గురువుగారు? విలువైనవన్నీ అరుదుగానే ఉంటాయి. సరే, వెళ్దాం రండి. మీరు వెళ్ళండి గురువుగారు. మా ఇద్దరికి చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాం. సరే సరే, జాగ్రత్త. అలాగే గురుగారు. నీళ్ళు ఎక్కడికి పోయిందబ్బా? వీళ్ళు లవ్ చేసేసుకుంటున్నారు. నేను కూడా లవ్ చేసేసుకోవాలి. అబ్బో. హలో. హలో నీలు, ఎక్కడున్నావు? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను కలవడానికి మీ ఇంటికి వస్తే నువ్వు మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా? నీకోసం చాక్లెట్ తెచ్చా తెలుసా? ఈవినింగ్కి వచ్చేస్తా. అప్పటి వరకు కరిగిపోద్దేమో. ఉమ్, ఏ, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నా తెలుసా? అవునా? ఇంతకీ ఏం సినిమా? తెలీదు. అదేం సినిమా? తెలీదంటే సినిమాకి ఇంకా నేమ్ పెట్టలేదని అర్థం. ఓ, అందులో నీ క్యారెక్టర్ ఏంటి? కమెడియన్. రియల్ లైఫ్లో అదే క్యారెక్టర్, సినిమాలో కూడా అదే క్యారెక్టరా? చేంజ్ ఏం లేదా? డైరెక్టర్ అదే ఇచ్చాడు, మరేం చేయమంటావు? సర్లే, సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దాంలే. ఆ? ఏ నీళ్ళు ఇలా రా. సరే సరే, మా అన్నయ్య పిలుస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా. సరే. ఈడి పని బాగుంది. ఇంకెన్ని రోజులు ఇలా? త్వరలోనే చెప్దాం. మా నాన్నకి అబ్బాయిలంటేనే నచ్చేవారు కాదు, అలాంటిది నీతో మాట్లాడుతున్నారు. మా నాన్నకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. మంచి ఒపీనియన్ అయితే ఉంది, కానీ మన లవ్ మ్యాటర్ చెప్తే ఒప్పుకుంటారంటావా? మంచి టైం చూసి చెప్దాం. ఏమో, నాకైతే నమ్మకం లేదు. సింధు, గురువుగారు, నేను చెప్పేది నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడే అర్హతను కోల్పోయావు. అది కాదు గురువుగారు, నేను చెప్పే. ముందు బయటికి వెళ్ళండి. రారా. వెళ్ళండి. పద. సింధు కాల్ కట్ చేస్తుందిరా. ఇంట్లో గొడవ గట్టిగా అయినట్టుందిరా. ఒకసారి నీళ్ళు కాల్ చేసి కనుక్కుంటా ఎలా ఉందో. ఉమ్.
హలో. హలో నీలు, చెప్పు. ప్రేమ్ కాల్ చేస్తుంటే సింధు కట్ చేస్తుంది ఎందుకు? ఫోన్ మావయ్య దగ్గరుంది. ఇప్పుడు తనతో మాట్లాడడం అవ్వదా? ఇప్పుడు కష్టం. టైం చూసుకుని నేనే చేస్తా. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కీప్ సైలెంట్. ఇద్దరూ సైలెంట్గానే ఉన్నారు. ఓకే బాయ్. సరే బాయ్. సింధు ఫోన్ వాళ్ళ నాన్న దగ్గర ఉందంటారా? ఇప్పుడు మాట్లాడడం అవ్వదంట. నీలుయే టైం చూసుకొని కాల్ చేస్తా అంటుంది. నువ్వు వరి అవ్వకరా, ఏదో ఒకటి చేద్దాం. మావయ్య వచ్చే టైం ఏంటో చెప్పండి. సింధు ఎలా ఉంది? ఏడవలేక ఎవరిని ఏమనలేక తనలో తనే బాధపడుతుంది. అయినా మావయ్య చెప్పుకోరని నీకు ముందే చెప్పింది కదా, నువ్వే వినలేదు. మీ మాయ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన అంతే. సింధుని చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? అలాంటిది నీ వల్ల కొట్టారు. మావయ్య గారికి సింధు అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఆయన తనతో మాట్లాడట్లేదు. రేయ్, సింధు ఇప్పుడు నోరిప్పి ఏదోటి మాట్లాడితేనే మనం ఏదోటి చేయగలం. మావయ్యని కాదని తనేం చేయలేదు. నిన్ను లవ్ చేసి ఒక తప్పు చేసింది. మావయ్యని ఎదిరించి ఇంకో తప్పు చేయమంటావా? సింధుకి మావయ్య గారి తర్వాత ఎవరైనా, అది నువ్వైనా నేనైనా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా సింధు మంచి కోరుకుంటే తనని మర్చిపో. అలా ఎలా మర్చిపోతా నీలు? అంటే ఇప్పుడు నేను నిన్ను మర్చిపోవాలా? అంతేగా. లాస్ట్ శుక్రవారం ప్రేమించి శుక్రవారం బ్రేకప్ చెప్పాలా? మా మావయ్యని కాదని మా వాళ్ళు కూడా మన ప్రేమను ఒప్పుకోరు. మీ ఫ్యామిలీ మొత్తానికి బ్రెయిన్ లేదా? ఫస్ట్ నేను గురువుగారితో మాట్లాడతాను, తర్వాత సింధుని మర్చిపోలేదు ఆలోచిస్తా. నువ్వు ఎంత మాట్లాడినా యూజ్ ఏముండదు. ఏ విషయం అయినా అవతల వాళ్ళకి అర్థమైనా చెప్పాలి. అది అర్థం చేసుకోకపోవడం వాళ్ళ మూర్ఖత్వం. చెప్పడం మన బాధ్యత. నేను ఫస్ట్ మాట్లాడతాను. మీ ఇష్టం. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏ నీలు నీలు, ఏయ్ ఇదేంట్రా ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది? రేయ్, నువ్వేదోటి చేయాలరా. ఫస్ట్ సింధు వాళ్ళ నాన్నతో మాట్లాడదాం, ఆ తర్వాత మనకేం చేయాలో క్లారిటీ వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? గురువుగారితో ఎలాగైనా మాట్లాడాలరా. గురువుగారు మనం చూస్తేనే చిరాకు పడుతున్నారు. మనకంత ఛాన్స్ ఇస్తాడంటావా? ఆయన ఇవ్వకపోయినా మనమే తీసుకోవాలి. ఆయనతో మాట్లాడితే గానీ మనకు క్లారిటీ రాదు. శూన్యం అనే షార్ట్ ఫిల్మ్ తీశాను, దానికి అవార్డు కూడా వచ్చింది. ఈ ఆ వాయిస్, తర్వాత ఈ హౌస్ఫుల్ డైలాగ్ అని సినిమా ఎక్కడో తీశాను. విన్నట్టుంది. థియేటర్ మొత్తం హౌస్ఫుల్. దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక దానికి నువ్వు బాగా సెట్ అవుతావు. మంచి కామెడీ రోల్. చాలా బాగుంటుంది అది. రండి బ్రో వెళ్దాం. ఏ ఆగు, ఇక్కడ అబ్బా, ఇది ఒకసారి పట్టుకో అన్న. పర్సనల్ మీటింగ్. ఇక్కడేం చేస్తున్నావు? హీరో సెకండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓహో, మరి నాకిస్తానన్న క్యారెక్టర్ తనకు చెప్తున్నావేంటి? అంటే నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని ఇంకొని చూసుకున్నా. నేను మొత్తం వినేశా. విన్నావా? నా దగ్గర టీలు, టిఫిన్లు, సిగరెట్లు, ఫుడ్, గుడ్డు అన్ని తిని 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 క్యారెక్టర్స్ ఇంకోటి ఇస్తావా? హీరో చేస్తాను. ఇంకొకసారి ఇక్కడ శూన్యం గిన్యం అన్నావంటే నిన్ను శూన్యంలో కలిపేస్తా. ఇంకోసారి నీకు కనపడతానేమో చూడరా. నీ అబ్బా, ఏమైందిరా? వాడిని అన్ని యాక్టర్ని చేస్తాని, నన్ను తప్ప హైదరాబాద్లో ఉన్న అందరిని యాక్టర్ని చేస్తున్నాడు రా. ఒరేయ్, నీ పేరే దానవరా. దానాలన్నీ మేం చేస్తున్నాం. సర్లే వదిలేరా. వాడిని శూన్యంలో కలపాలరా. రా పోతుందా? మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి గురువుగారు. నన్ను గురువుగారు అని పిలవద్దు. అది కాదు గురువు. మీరేం చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళండి. వెళ్ళిపోతాం గురు. సార్, నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత వెళ్ళిపోతాను. సార్, మీకు అబ్బాయిలంటే ఇష్టం లేదా ప్రేమంటే ఇష్టం లేదా నాకు అర్థం కావట్లేదు. సరే, మీకు అబ్బాయిలంటే ఇష్టం లేదు అనుకుందాం, మరి మీరెవరు సార్? సరే, మీకు ప్రేమ అంటే ఇష్టం లేదు అనుకుందాం, మరి మీ అమ్మాయి మీద చూపించేది ఏంటది? ప్రేమే కదా.
ఎవరు ప్రేమించినా ఒకటే కదా, కాకపోతే పర్సన్సే చేంజ్ అవుతూ ఉంటారు. మీకు పాస్ట్లో ఇది జరిగిందని అందరూ అలానే ఉంటారని ఎలా అనుకుంటారు సార్? అబ్బాయిలందరూ అలా ఉండరు సార్. సరే ఇవన్నీ పక్కన పెడదాం. రేపొద్దున మీ అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చాక పెళ్లి చేస్తారు. వాడు అబ్బాయే కదా, వాడిని ఎలా నమ్ముతారు? వాడు లైఫ్ లాంగ్ సింధుని హ్యాపీగా చూసుకుంటాడని చెప్పి మీరు నాకు మాట ఇవ్వగలరా? ఏం చేయాలో ఎలాంటి వాడికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మీరు తెలుసుకుని ఏం చేస్తారు సార్? తెలుసుకోవాల్సింది సింధు, వాడితో లైఫ్ లాంగ్ ఉండాల్సింది తను, మీరు నేను కాదు. అదిరా, కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకునే అల్లుడు కావాలంటే నచ్చాల్సింది కూతురికి కాదు, వాళ్ళ నాన్నకు నచ్చితే సరిపోతుంది. సింధుకి నచ్చితే చాలు, నాకు నచ్చాల్సిన అవసరం లేదు. అలా అయితే నేనంటే కూడా సింధుకు చాలా ఇష్టం సార్, కానీ మీకన్నా కాదు. మీరెవరిని చూపించేసుకోమన్నా ఒక్క మాట మాట్లాడకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకుంటాను సార్. అంత ఇష్టం సార్ మీరంటే. ప్రేమించేటప్పుడే చెప్పింది, మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటాను లేకపోతే చేసుకోనని. అది సార్ తను మీకు ఇచ్చే గౌరవం. నేనే మీ నాన్నతో మాట్లాడతానని అడిగితే మా నాన్నకి అబ్బాయిలంటే నచ్చరు, అబ్బాయిలంటే నమ్మకం లేదంది. అందుకే ఒక అబద్ధం చెప్పి దగ్గరయ్యాం. అబ్బాయిలందరూ ఒకేలా ఉండడానికి కన్విన్స్ చేద్దాం అనుకున్నాం, బట్ మీరు కన్విన్స్ అవ్వరని అర్థమైంది. మీ పెద్దమ్మాయి చేసిన తప్పే, ఆ తప్పే మేము చేయకూడదని మీతో మాట్లాడుతున్నాం. లేకపోతే మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నా కదా అని నేనేం ఖాళీగా లేను సార్, నాకో జాబ్ ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే సార్, మిమ్మల్ని కాదని తను నన్ను చేసుకోదు. సింధుని తప్ప నేను ఎవరిని చేసుకోను. మీరు ఒప్పుకుంటే తనని చేసుకుంటా, లేకపోతే ఇలాగే ఉండిపోతా. సింధుని నాకు ఇచ్చి చేస్తే మీకు అల్లుడుగానే కాదు, ఒక కొడుగ్గా కూడా ఉంటా. ఇదే సార్ చెప్పాలనుకున్నది, తర్వాత మీ ఇష్టం. వస్తాను సార్, పదరా. సార్ మీ నిర్ణయం ఏదైనా దాన్ని నేను అంగీకరిస్తాను. హలో నీలు, నువ్వు నేను ఇంకా కలవమా? కలవాలనే ఉంది జాక్, కానీ మావయ్యకి తెలిస్తే తెలిస్తే ఏం చేస్తాడు? అప్పుడు మా అమ్మగారికి చెప్తారు, మా అమ్మ చంపేస్తుంది. మీ ఇంట్లో ఇదేమన్నా ఆచారమా ప్రేమించిన వాళ్ళందరినీ చంపేయడం? చంపేది నన్ను కాదు, నిన్ను. ఆ? నన్నెందుకు చంపేస్తారు? ఏమీ తెలియని అమాయకురాల్ని ప్రేమలో పాడేశావని నిన్నే చంపేస్తారు. ఆ అమాయకురాలు ఎవరు? నేనే. నువ్వు అమాయకురాలు కాదు, మీ అమ్మ అమాయకురాలు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. సరే. ప్రేమ్, ప్రేమ్, ఒక్క నిమిషం. చెప్పండి సార్, ఏదో మాట్లాడాలన్నారు. పెళ్ళైన తర్వాత నా భార్య మొదట అమ్మాయి పుట్టాలి అని కోరుకుంది. ఆ దేవుడి పుణ్యమా అని 2 ఆడపిల్లలు పుట్టారు. అయినా ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. కొద్ది రోజుల్లోనే నా భార్య నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి నాకున్నది నా 2 కూతుళ్ళు మాత్రమే. నాకు అన్నీ వాళ్లే. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకున్నాను. అలాంటిది ఒక అబ్బాయి నాకు తెలియకుండా నా కూతుర్ని నాకు దూరం చేస్తే తట్టుకోలేకపోయాను. ఆ కోపంతోనే అబ్బాయిల మీద ద్వేషం ఏర్పడింది. నువ్వన్నట్టు నా కూతురికి ఎప్పటికైనా పెళ్లి చేసి ఒక పరాయివాడి ఇంటికి పంపించాల్సిందే అన్నది మర్చిపోయాను. నేనిప్పుడు కోరుకునేది నా కూతురు సంతోషమే.
నా కూతురు నీతో సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. మొన్న వెళ్తూ వెళ్తూ నువ్వొక మాట అన్నావు, నాకు కొడుకుగా నా కూతురికి ఒక మంచి భర్తగా ఉంటాను అని. అది చాలయ్యా. నా కూతుర్ని నాలా చూసుకునేవాడు దొరికితే దానికన్నా అదృష్టమే ఉంది. అంటే ఇప్పుడు ఆ, మీ ప్రేమను నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. ఈ విషయం సింధుకు తెలుసా? మ్మ్హ్. తెలియదు. నేను తనని అర్థం చేసుకోకుండా కొట్టాను. ఇప్పుడు తనతో మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. మీరంటే కొంచెం కూడా కోపం లేదు సార్ సింధుకి. పదండి సార్ వెళ్దాం. మ్మ్. సింధుని పిలు. మీరే పిలవండి. మ్మ్. నువ్వు పిలవయ్యా, పిలు. సింధు, ఆ? గట్టిగా పిలు. రే, నువ్వు పిలిచింది మాకే వినిపించలేదు. గట్టి విలువ. సింధు, సింధు. ఉమ్, రామ్మా, ఇలా రా. నన్ను క్షమించమ్మా, నిన్ను అర్థం చేసుకోకుండా కొట్టాను. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న? మీరే నన్ను క్షమించాలి. ఆ, ఇదిగో సింధు, నువ్వు కోరుకున్నవాణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, సరేనా? థ్యాంక్ యూ సార్. సార్ కాదు, గురువు గారు. థ్యాంక్ యూ. ఆశీర్వదించండి మమ్మల్ని నాన్న. ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రే, ఆ. ఎలా గురుగారు మ్మ్. ఇట్రా. అదే చేత్తో మమ్మల్ని కూడా ఆశీర్వదించి ఇంకొంచెం పుణ్యం మూటగట్టుకోండి. మీరేంటయ్యా? అంటే మేము కూడా ప్రేమించుకుంటున్నాం. అవునా? మీరిద్దరూ ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? మేము స్టార్టింగ్ నుంచి ప్రేమించుకుంటున్నాం. వాళ్ళ లవ్ స్టోరీ మధ్యలో మా లవ్ స్టోరీ దుమ్మిలో కొట్టుకుపోయింది. అవును మావయ్య గారు. మమ్మల్ని ఆ, ఆశీర్వదించండి. అలాగే అలాగే దీవించానులేండి. గురువుగారు అని మొత్తానికి అల్లుడైపోయావుగా. మొత్తానికి ఇది ఒక క్లాసికల్ లవ్ స్టోరీ.